Hi friends, I am Bodu Srinivas. You are watching Dare and Truth Law channel. Today topic bind over. If a person is suspected of disturbing peace and security, the police will take him into custody and produce him before the Tahsildar or RDO as part of the preemptive action. These bind over cases are registered under sections 107, 108, 109, 110 of the Indian Penal Code, Indian Criminal Procedure Code, CRC. They take a written guarantee on the bond paper that they will not take any illegal actions. Later, they will be released on personal surety. If a complaint is received that the person is involved in illegal activities, again he will be arrested within 24 hours. These bindover documents will remain with 6 months at police. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తహసీల్దార్ లేదా ఆర్డీఓ ఎదుట ప్రవేశపెడతారు. భారతీయ శిక్షాస్మృతి ఇండియన్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ సిఆర్సి 107, 108, 109, 110 సెక్షన్ల కింద ఈ బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టబోనని బాండ్ పేపర్పై లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తారు. ఆ వ్యక్తి మరల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందితే 24 గంటల్లో అతన్ని అరెస్టు చేస్తారు. ఈ బైండోవర్ పత్రాలు 6 నెలలు పోలీసుల వద్దే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దీనిపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.